హాయ్ హలో నమస్తే. నేను మీ మణిరత్న. యాక్చువల్లీ నేను ఒక బిజినెస్ ఉమెన్ అండి, ఒక హౌస్ వైఫ్ని, అలానే ఒక సోషల్ సర్వీసర్ని కూడా. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా రివ్యూవర్గా ఎందుకు వచ్చానంటే బయట పిఆర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. దీన్ని అరికట్టాలి ఎవరో ఒక వ్యక్తులు. అగ్ని పరీక్ష 15 ఎపిసోడ్స్ చూశాను. నాకు అనిపించింది పిఆర్ ద్వారా కొంతమంది వచ్చారు అని. రన్నింగ్లో నేను మీకు మొత్తం చెప్తాను. ఇప్పుడు నా ఇంట్రడక్షన్ కాదు ముఖ్యం, మనకి బిగ్ బాస్ షో ముఖ్యము. సో ఒక రోజైతే నా ఇంట్రడక్షన్ మొత్తం వీడియో చేస్తాను. సో నా కోసం ఇంకేదైనా తెలుసుకోవాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మన బిగ్ బాస్ 9 సీజన్ అయితే మరొక విషయం అండి, నా బర్త్డే డేట్ కూడా 9 అంటే నాకు చాలా ఇష్టము. అలానే మన ట్యాగ్ లైన్ కూడా మజా మసాలా మిర్చి. మజా మజాగా నాగార్జున గారు వచ్చినప్పుడైతే సాటర్డే సండే మజా మజా మాటలు ఉంటాయి. మసాలా తెలుసు కదా, లవ్ ట్రాక్స్, ఇష్యూస్, అవి ఇవి మసాలా కూడా మంచి మసాలా టాపిక్స్ కూడా చెప్తాను. మిర్చి అంటే ఘాటు ఘాటు ఎలిమినేషన్ అప్పుడు ఉంటుంది, మామూలు కాదు. యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్లో కిచెన్లో కూడా బ్యాక్ సైడ్ అని మిర్చి చేశారు. ఏంటో మనకి అన్నీ ఇలా కలిసి వచ్చేసినాయి. సో చాలండి, ఎక్కువ టైం అయిపోతుంది. నా ఇంట్రడక్షన్ ఎంతటితో చాలు. నేను ఇంకొక రోజు చేస్తాను. ఇంక మన హౌస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో ఆదాం, మీ నాగార్జున అంటూ మన నాగార్జున గారు అయితే ఎంట్రీ ఇచ్చేసారు మంచి సాంగ్స్తోని. హౌస్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. కానీ 8 సీజన్స్ వరకు ఒకటే హౌస్, ఈసారి 2 హౌస్లు అండి. ఈ 2 హౌస్లు ఏంటంటే కెప్టెన్కి అయితే ఒక మంచి అద్భుతమైన లగ్జరీ రూమ్ ఇచ్చారు. ఓనర్స్ టెనెంట్స్ అని 2గా డివైడ్ చేశారు. మీకు ఇప్పుడే చెప్పేస్తాను హౌస్ కోసము. మన కామనర్స్కి అయితే ఓనర్స్ కింద మంచి లగ్జరీ హౌస్ అయితే ఇచ్చారు. సెలబ్రిటీస్కి అయితే టెనెంట్స్గా ఇచ్చారు. ఏం చేస్తాడో బిగ్ బాస్, రణరంగం అంటున్నారు, 2 ఇల్లులు అంటున్నారు, ఏమవుతుందో తెలియదు. కానీ ముందు ముందు ఉందండి మజా మసాలా మిర్చి. మన బిగ్ బాస్ గోల ట్యాగ్ లైన్ ఇదే. మన వాళ్ళకి తగ్గట్టుగా మనం సిద్ధమయ్యామో, మనకు తగ్గట్టుగా ప్రకృతి సహకరిస్తుందో తెలియదు. కానీ అద్భుతం అండి. ఒకటి, బయట రివ్యూవర్స్ ఎంతమంది ఉండగా నేను ఎందుకు రివ్యూ రావాల్సి వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, జెన్యున్ రివ్యూ ఇస్తాను. నేను ఒక కామన్ మ్యాన్ని. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే మీరు నన్ను సరిచేయండి. ఎందుకంటే కామనర్స్ని సెలబ్రిటీస్తో పోటాగా ఆడడానికి 3 జ్యూరీస్ వచ్చారు. నాకు మీరే నా జ్యూరీస్ అండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే లేదా సరైన రివ్యూ ఇవ్వకపోతే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కోసం ఏదైనా సరిగా చెప్పలేకపోతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక మనం అయితే వెళ్ళిపోదామండి. ఇంకా కంటెస్టెంట్ నెంబర్ 1 కంటెస్టెంట్ తనూజ గారు వచ్చారు. తనూజ గారిని సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమంటే 9 వర్డ్స్లో చెప్పమన్నారండి. అంతా 9 అని అద్భుతంగా అసలు చాలా బిగ్ బాస్ అయితే తీసుకున్నారు. తనూజ గారు 9 వర్డ్స్లో చాలా అద్భుతంగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. నేను కూడా త్వరలో ఇస్తాను ఆ ఇంట్రడక్షను. అలానే ఇక్కడ కామనర్స్లో మీకు ఎవరు టఫ్ అని అడిగితే ఆవిడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా నాకు అంత టఫ్ కాంపిటీషన్ లేదు అని చెప్పారు. ఇది నాకు కొంచెం ఓవర్ అనిపించింది. యాక్చువల్లీ వాళ్ళు అగ్ని పరీక్ష 15 ఎపిసోడ్స్ ఆడారు. శ్రీజ ఆట అందరూ చూసారు, హరీష్ గారితో అందరిదే చూసి కూడా నాకేం పెద్ద లేదన్నారు. సరే, ఆవిడ ఎలా ఆడుతుందో మనం చూడలేదు కదా, ఇంకా గట్టిగా ఆడిద్దేమో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఫ్లోరా షైనీ. లక్స్ పాప లంచ్కి వస్తావా? ఆశా షైనీ గారండి. కాకపోతే ఆశా షైనీ అని పిలవద్దని నాగార్జున గారితోనే చెప్పారు. సో మనం కూడా పిలవద్దు, అందుకే నేను ఫ్లోరా షైనీ అని చెప్పడం జరిగింది. ఫ్లోరా షైనీ గారిది అయితే చాలా ఒక ట్రాజడీ స్టోరీ ఉన్నట్టుగా మనకి చూపించారు. చాలా ఓర్చుకొని నిలబడ్డాను నేను, చాలా అన్నీ భరించుకొని వచ్చాను. ఒక రివ్యూలో అయితే చెప్పారు, చాలా లావ్ అయిపోయి నా కాన్ఫిడెంట్ అంతా కూడా నేను పోయింది, కానీ మళ్ళీ నేను రీబ్యాక్ చేశాను. మరి 46 ఇయర్స్లో ఆవిడ మళ్ళీ సెకండ్ ఎంట్రీ అనేది ఇచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పారు. మరి ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడాలి ఇక మొదట మన ఫ్లోరా షైనీ గారు ఏం చేస్తారు అనేది. అలానే నెక్స్ట్
4, 3, 2, 1 అని మన కామనర్ని ఎంటర్ చేశారండి. ఎవరు అనుకుంటున్నారు కామనర్ అంటే? సెల్యూట్ పవన్ కళ్యాణ్ గారు. అర్థమైపోయింది కదా. ఖచ్చితంగా రణరంగమే అని నాగార్జున గారు అన్నారు. రణరంగం మీకు అలవాటే కదా బోర్డర్లోని అంటే అన్నారు. శ్రీముఖిని ఇలాంటి చూపు చూసి 15 ఎపిసోడ్స్ వచ్చి ఇది నా డ్రీమ్ అని అగ్ని పరీక్షలో సవాల్ని ఎదుర్కొని బిగ్ బాస్లో కూడా ఎంటర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు టాప్ 5 వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలానే అందరికీ బాయ్ చెప్తూ లోపలికి వెళ్ళారు. మిగిలిన కామనర్స్ అందరికీ కూడాని ఆడియన్స్కి ఇదంతా మీ వల్లే జరిగింది అని చెప్పి అక్కడ ఒక టాస్క్ ఇచ్చారండి. సెలబ్రిటీస్ ఆల్రెడీ 2 వెళ్ళారు కదా. ఎవరికి ఇచ్చారంటే బాత్రూమ్ క్లీనింగ్ టాస్క్ అనేది ఫ్లోరా షైనీ గారికి ఇచ్చారు. పాపం ఆవిడ మొహం చూడాలి. రేపు నుంచి ఆ బాత్రూమ్స్ ఆవిడ ఎలా క్లీన్ చేస్తారో ఏమో. నెక్స్ట్ లెందీ అయిపోతుంది. 4th కంటెస్టెంట్గా ఇమ్మాన్యుయల్ తెలుసు కదండి, జబర్దస్త్ ఏవితో ఎంటర్ అయ్యారు. మన కోసం మనమే రాసుకోవాలి, ఎవరు రాయరు అనుకుంటా ఎంటర్ అయ్యారు ఆయన. సూపర్ అండి. నాకు ఎంతో కష్టపడ్డాను 3 years. ఎన్నో ఛాన్స్లు వచ్చినాయి. 100కు పైగా ఛాన్స్లు వచ్చింది. నేను ప్రూవ్ చేసుకున్నాను. 100 ఛాన్స్లు కలిసి వస్తే 100 ఛాన్స్లు కలిసి ఒకే ఛాన్స్కి వస్తే అదే బిగ్ బాస్ అని భలే చెప్పారండి. ఎందుకంటే జబర్దస్తుల కోసం మనకు తెలియదంటూ ఏం లేదు. అయితే ఆయనకి 2 టాలెంట్స్ ఉన్నాయండి. ఒకటి సింగింగ్ టాలెంట్ వచ్చేసరికి మేల్ వాయిస్తోని పాడుతున్నారు, ఫిమేల్ వాయిస్ కూడా అదరగొట్టేస్తున్నారండి. సూపరు. మొత్తానికంటే ఆయన బిగ్ బాస్ భలే ప్లాన్ చేశారండి ఈసారి. చాలా హార్డ్ వర్క్ చేసి కామనర్స్తో సమానంగా కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ అయిన వాళ్ళనే ఎక్కువ మంది తీసుకున్నారు. వస్తూ ఉంటారు కదా, ముందు చూద్దరు. కానీ అలానే మిమిక్రీ టాలెంట్ కూడా ఉంది ఆయనకి. చిరంజీవి గారిది, విజయ్ దేవరకొండ గారి వాయిస్ని కూడా మిమిక్రీ అదరగొట్టేశారు ఆయన. బిగ్ బాస్ నేను వచ్చేసా అంటూ లోపలికి వెళ్ళారు. అంతే. ఇల్లు బాగుంది. ఇలాంటి ఇల్లు ఎప్పటికైనా కట్టాలి. చూద్దామండి. మీద బిగ్ బాస్ టాప్ 5కి వెళ్ళి ఇంకా మరెన్నో విజయాలు చూస్తూ అంతకంటే పెద్ద ఇల్లు కట్టాలని నేను, మా ఆడియన్స్ అందరూ కోరుకుంటున్నాము. ఓకే, 5th కంటెస్టెంట్గా సృష్టి వర్మ గారు అయితే మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంటర్ అయ్యారండి. చాలా బోల్డ్గా ఉన్నారు. చాలా స్ట్రాంగ్ అనిపించింది. నాగార్జున గారు ఒక మాట అడిగారు, ఇక్కడ ఉన్న కామనర్స్ అందరిలో ఎవరితో డ్యాన్స్ చేపిస్తా అంటే శ్రీజాతో చేపిస్తా, ఎందుకంటే ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ అంతా కూడా చాలా అంటే నాలాగే యాక్టివ్గా ఉంటుందని చెప్పారు. సో ఫుల్లీ ఎనర్జెటిక్ అని చెప్పి మొత్తానికైతే సృష్టి వర్మ గారిది కూడా చాలా బాగుంది. ఇంట్లోకి వెళ్తూ ఉండగానే ఇట్లా క్లాసిక్ నమస్కారంతో లోపలికి ఎంటర్ అయ్యారండి. డ్యాన్సర్ కదా, మంచిగా అనిపించింది. సోల్జర్ కళ్యాణ్ గారు అయితే సెల్యూట్ చేశారు. అందరితో కలివిడిగా ఉన్నారు సృష్టి వర్మ గారు. నెక్స్ట్ ఒక్క జ్యూరీ మెంబర్, ఓటీటీ విన్నర్ బిందు మాధవి గారు వచ్చారండి. నెక్స్ట్ కామనర్ని ఇంట్లో పంపించడానికి. మేము వాళ్ళకి ఏదో నేర్పించలేదు. నేనే వాళ్ళ దగ్గర 12 మందితో నేనే వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను అని చెప్పి హరీష్ తెలుసు కదా, మాస్క్ మ్యాన్ హరీష్ గారిని అయితే సెలెక్ట్ చేశారు. ఆవిడ హరీష్ గారిని స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, అసలు నువ్వు మనిషివే కాదు, హృదయమే లేదు నీకు అని ఒక మాట అన్నారండి. ఎందుకన్నారో తెలుసు కదా, వాళ్ళ మిస్సెస్ని నేను కొట్టాను అని ఆయన చెప్పినందుకు ఎవరికైనా అనిపిస్తుంది. లేడీ కదా, బిందు మాధవి గారు అయితే ఆ మాట అనేశారు. కానీ అదేంటో హరీష్ గారు కూడా ఈయన కోసం ఒక స్పెషాలిటీ చెప్పాలండి. చాలా కామన్ మ్యాన్. వాళ్ళ మిస్సెస్కి ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంది, మాస్క్ పెట్టుకొని ఆయన ఎప్పుడైనా ఒకసారి వీడియోస్కి హెల్ప్ వచ్చేవారు. ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కూడా నాకు ఓట్ చేయండి, నన్ను పంపించండి అని అడగలేదు. రియల్ కామన్ మ్యాన్ అంటే మన హరీష్ గారే. చాలా జెన్యూన్ అనిపించింది. అయితే ఈయనకొకటి చెప్పారంటే తెలుసు కదా ఆయన ఎలా వచ్చారో, అరగుండు కొట్టుకొని ఎంటర్ అయ్యారు. తర్వాత గుండు చేపించేశారు. అయితే ఈ సీజన్ మొత్తంలో కూడా గుండుతోనే ఉండాలి అని చెప్పి ఆయనకి నాగార్జున గారు చెప్పడం జరిగింది. ఆయన ఒక మాట అన్నారు,
ఎవరై నాగార్జున గారు అన్నారనమాట, మీకు కోపం ఎక్కువ అంటే కదా అన్న. అవునవును, ఎవరైనా మాస్క్తో ఉంటే యాంగ్రీ పీక్ లెవెల్లోకి వెళ్తుందని చెప్పారు. అని లోపలికి వెళ్ళారు. వెళ్తుండగానే ఫ్లోర్కి నమస్కారం చేశారండి. ఊరికినే సెలెక్ట్ చేయదు కదా, నిజంగా భలే అనిపించింది. అందరిని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. హౌస్ క్లీన్ డ్యూటీ అయితే ఇమ్మాన్యుయల్ గారికి ఇచ్చారు. ఎందుకు ఇమ్మాన్యుయల్ గారికి ఇచ్చారు అని పాపం ఆయన అడిగితే, ఇల్లంతా మీరే కదా చూపించారు, అందుకంటే ముందుంది కదా ఇంకా అనుకుంటా. బాగుందండి, ఆయన కూడా సూపరు. నెక్స్ట్ వచ్చేసరికి ఏవితో బన్నీ గారు అయితే ఎంటర్ అయ్యారండి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక చిన్న గిఫ్ట్ బాక్స్తో ఎంటర్ అయ్యారు. నాగార్జున గారు ఒక మాట అడిగారు, బాక్స్ వదిలేసి నువ్వు లోపలికి వెళ్ళాలి అని. నేనైతే వదిలేసి వెళ్ళాను. అయితే నిన్ను లోపల పంపించము అన్నారు. ఓకే డన్ అని చెప్పి ఇంక ఇలా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన మనిషి వెళ్ళిపోయానండి బయటికి. నేను కొంచెం సస్పెన్స్ ఇద్దాము చెప్పాను అంతే, డన్ 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 అని వెళ్ళిపోయేది ఆయన. ఓకే, నెక్స్ట్ 8th కంటెస్టెంట్ అంటే 7th అనుకోండి ప్రస్తుతానికి, ఎందుకంటే ఆయన వెళ్ళిపోయారు కదా బయటికి, మళ్ళీ 7th అని అంటాను. రీతి చౌదరి గారండి. యాక్చువల్లీ ఆవిడ పేరు దివ్య. దివ్య అంటే ఆవిడకి నచ్చదట. స్కూల్ దగ్గర నుంచి కూడా అందరికీ కామన్గా ఉందంట. ఓ ఎవరిని ఏమన్నా అంటే కూడా నన్నే అంటున్నారేమో అనుకుని ఫీల్ అయిపోయి ఆవిడ రీతు చౌదరిగా అంటే రీతుగా మార్చుకున్నారు. ఆవిడ దివ్య పేరు కామన్ పేరు అన్నప్పుడు మన అగ్ని పరీక్షలో దివ్య ఉన్నారు కదా, డాక్టర్ గారు చాలా బాగా హెడారు. ఆవిడ కూడా మరి ఎందుకు రాలేదో చెప్తున్నాను కదా పిఆర్ అని. సార్ చూద్దాం, ఏదేమైనా దివ్య గారి మొహం చూడాలి ఏంటివిడా అన్నట్టుగా అనిపించింది నాకైతే. సో నాకు ఆ పేరు నచ్చలేదు, అందుకే నేను రీతు చౌదరిగా పెట్టుకున్నాను అని చెప్పేశారు. అయితే మనలాగే సారీ నా కోసం ఇంకా మీకు తెలియదు కదా, నాకు నోటి దూల కొంచెం ఎక్కువ, హౌస్లోకి వెళ్ళి తగ్గించుకుంటా అని అన్నారు. మరి నోటి దూల ఉంది కాబట్టి బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడేమో కూడా నాకు తెలియదు. అయితే నీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కామనర్స్లో ఎవరిని లోపలికి తీసుకెళ్తావని నాగార్జున గారు అడిగితే, నాగుపాము కాటు వేసిందని పాట వచ్చి పాపం ఆయన చాలా ఒక లెవెల్లో తీసుకెళ్ళారు. ఆయన సెలెక్ట్ అవుతుందేమో అనుకున్నాము, మరి సెలెక్ట్ అవుతుందో లేదో మనం ముందుగా అయితే చూడాలి. నాగా గారిని అయితే లోపల తీసుకెళ్తా అంటూ నాగార్జున గారికి ఐ లవ్ యూ నాగార్జున గారు అని చెప్పి లోపలికి అయితే గెంతుకుంటా వా 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 అని గెంతుకుంటా లోపలికి వెళ్ళిపోయారండి. అందరితో పరిచయం చేసుకున్నారు. సో చాలా రీతు చౌదరి గారు కూడా మంచిగా అనిపించారు. అయితే మన బిగ్ బాస్ గారు చేసే జిమిక్కులు తెలుసు కదా మీకు. ఇప్పుడు 8th కంటెస్టెంట్ అనుకోవాలి, ఎందుకంటే 7thలో వచ్చారు, వెనక్కి వెళ్ళిపోయారు కాబట్టి 8th స్థానంలో వచ్చిన రీతు చౌదరి గారు ఉన్నారు. 8th కంటెస్టెంట్ మళ్ళీ బన్నీ గారు వచ్చారు. నాగార్జున గారు అన్నారు, మన బిగ్ బాస్ గారికి జాలి ఎక్కువ కదా, లేడీస్ అంతా ఎలాగో ఆర్నమెంట్స్ ఇవన్నీ లోపల తీసుకెళ్తారు. అదే కాన్సెప్ట్తో వాళ్ళ మదర్ అంటండి లాకెట్ ఆర్నమెంటే కదా అని చెప్పి అది చెక్ చేసినట్టున్నారు. చెక్ చేసి అయితే లోపలికి పంపించేదండి ఆయన్ని. మంచిగా అనిపించింది. ఏవీలో కూడా ఆ లాకెట్ కోసం మదర్ సెంటిమెంట్ కోసం ఎక్కువ చెప్పారు. అయితే 2020 అనేది ఆయన లైఫ్ చేంజ్ అయ్యిందంటే అండి, థింకింగ్ కానీ అవన్నీ. యాక్చువల్లీ ఆయన రోల్స్ కూడా అన్నీ నెగిటివ్ రోల్స్ చాలా అనుకుంటా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన దగ్గర మంచి ఫిజిక్స్ ఉంది, కాకపోతే ఏజ్ ఎక్కువగా ఉంది. డిమాండ్ పవన్ తెలుసు కదా, మన అగ్ని పరీక్ష కంటెస్టెంట్. ఈయన ఇద్దరు కలిపి ఒక 50 పుషప్స్ అయితే చేసి లోపలికి అయితే వెళ్ళారండి. సో 9th కంటెస్టెంట్గా నెక్స్ట్ మళ్ళీ కామనర్స్ని సెలెక్ట్ చేశారు. కామనర్స్ నుంచి 3వ కామనర్, ఇద్దరు ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా, 3వ కామనర్గా మన డిమాండ్ పవన్ గారు. ఆయనతో పుషప్స్ చేయించారు, మళ్ళీ వెంటనే ఈయన్ని పంపించారు. ఓకే, బాగానే మంచి అబ్బాయి, కుర్రాడు, మంచి జిమ్ బాడీ అన్నీ ఉన్నాయి. డీమాన్ అంటే ఏంటని అడిగారు నాగార్జున గారు. ఏం లేదు, నేను జపనీస్ నవల్స్ అనేది ఎక్కువ చదువుతాను, వీక్ నుంచి స్ట్రాంగ్ అవ్వడం అనేది దాని మీనింగ్, అందుకే నేను డీమాన్ అంటూ పెట్టుకున్నాను అని చెప్పి ఆయన చెప్పారు. మరొక విషయం ఏంటంటే, నీకంటూ అవకాశం ఉంటే ఎవరిని తీసుకెళ్తావు లోపలికని అంటే, నేనైతే నాకు అవకాశం వస్తే దమ్ము సీజన్ తీసుకెళ్తా అని చెప్పారు. సో ఎస్ అంటూ
అందరినీ పరిచయం లోపలికి ఎంటర్ అయ్యి అందరినీ పరిచయం చేసుకున్నారండి ధీమన్ పవన్ గారు. ఇప్పుడు చెప్పాలి, నా లుక్ ఎలా ఉంది? ట్రెడిషనల్గా ఉందా? ఈరోజు ఏ పండగ లేదు, 10వ కంటెస్టెంట్ కోసం చెప్తున్నాను, మళ్ళీ నా కోసం చెప్తున్నాను అని అనుకోకండి. ఎలాంటి పండుగ లేదు, ఎలాంటి ఫెస్టివల్ లేదు, అయినా నేను ట్రెడిషనల్ లుక్లో తయారయ్యాను. ఎందుకో తెలుసా? ఇక నమ్ముడి చూడండి, నన్ను చూడండి. సారీ, ఎందుకంటే నా కోసం నేను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కాబట్టి చేస్తున్నాను. నేను పట్టు చీర కట్టుకొని మీకు, ఎందుకంటే మనకి బిగ్ బాస్ అంటే పండుగ, మంచి రెడీ అవ్వాలి. పట్టు చీర ఎందుకు నేను చూజ్ చేసుకున్నానో ఇప్పుడు తెలుస్తుంది అనమాట మనకి. ఈ 10వ కంటెస్టెంట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించింది. సో ఆమెను చూడంగానే పట్టు చీర కట్టేసుకోవాలనుకున్నాను. ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే చాలామంది చేస్తారు రివ్యూస్. నేనే కొంచెం లేట్ ఫస్ట్ కదా. ఏవితో ఎంటర్ అయ్యారండి, మన బుజ్జిగాడు మూవీ చేశారు కదా, సంజనా గారండి పట్టు చీరలో వచ్చారు. నేను అవాక్ అయ్యాను, ఇప్పటివరకు అసలు ఇంత ట్రెడిషనల్ లుక్లో భలే అనిపించింది. అయితే బిగ్ బాస్ షో నాకు చాలా పెద్ద అవకాశము. ఆవిడకి కేసు ఒకటి ఉందని కూడా మీకు తెలుసు కదా, దాని నుంచి కూడా కొంచెం ఏడ్చారు ఆవిడ స్టేజ్ మీద ఎమోషనల్గా. నాకున్న బ్యాడ్ని నేను తీసుకుంటా, నేను యాక్చువల్లీ ఇంకా గతం కోసం కొంచెం చెప్పి ఎమోషనల్ అయ్యారు. కొంచెం ఆడియన్స్ అందరికీ అది కనెక్ట్ అయింది. ఆవిడ ఒక మాట అన్నారు, నేను హౌస్లోకి వెళ్ళి నన్ను నేను మార్చుకుంటా అని. ఓ పెద్ద రివ్యూవర్ అండి, ఆయన బిగ్ బాస్ కూడా ఆడారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఆయన రివ్యూ కూడా చూసానులేండి. ఓ మాట అన్నారు, ఆడికి వెళ్ళి మార్చుకుంటుందంట, ఇప్పుడు వెళ్ళి అక్కడ నటిస్తుంది ఏంటి అని. ఏంటి ఆ మాట? అందుకే నేను రివ్యూవర్గా ఎందుకు వచ్చానంటే, యాక్చువల్లీ మనల్ని మనం మార్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. సెంటర్ జైల్లో ఖైదీలకు కూడా అవకాశాలు ఇస్తారు. ఏదో వీళ్ళకి నోటుకు వచ్చింది చెప్పేయడము, ఏదో అక్కడ ఫేక్గా ఉంటుందేమో. అసలు ఆవిడ చూస్తుంటేనే ట్రెడిషనల్ లుక్లో వస్తేనే చాలా మోడ్రన్ అండి. అంత సంజనా గారు అంత మోడ్రన్ గర్ల్ అయ్యుండి పట్టు చీరలు వస్తే మార్పు అనేది నాకు ఆ స్టేజ్ మీదే కనిపించింది. పట్టు చీరలు మార్చుకుంటారు అనుకుంటా. సో కొంచెం ఎమోషనల్ అయ్యారు, ఏడ్చారు. చూద్దాం మరి నిజంగా వీడి మాట మీద నిలబడతారా, మారుతారా, లేదంటే మన రివ్యూవర్ గారు, వేరే రివ్యూవరు, ఆయన నటిస్తుందా అన్నట్టుగా నటిస్తుందో లేదంటే మారిద్దో చూద్దాము. నాకైతే మంచిగా అనిపించింది. సంజన గారిని రిప్రజెంట్ చేస్తూనే నేను ఆవిడలానే జైన్ వేసుకున్నా, ఆవిడలానే ఇయర్ టాప్స్ కూడా సేమ్ చూడండి. కొంచెం ఇదైతే చోకర్ నాకు లేదు, పట్టు చీర అంతా కూడా ఆమెలాగే రెడీ అయ్యాను. సో లోపలికి అయితే ఆవిడ అందరికీ నైస్ టు మీట్ యూ అంటూ అందరినీ పరిచయం చేసుకున్నారు, మంచిగా అనిపించింది. రాను రాను ఒంటరిగా ఉంటే నైస్ టు మీట్ యూ ఆల్ అన్నారు. మన హరీష్ గారు అప్పుడే ఆట మొదలెట్టేశారు. ఏమన్నా తెలుసా, రాను రాను ఉంటే ఒంటరిగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అని మన హరీష్ అన్న అయితే కౌంటర్ చేశాడు. మనం కూడా అప్పుడే ఆట మొదలెట్టేసాడా అనిపించింది. నెక్స్ట్ ఈయనకైతే ఒక చిన్న సెటప్ ఉంది మీకు. సారీ స్పెక్స్ పెట్టాను, అర్థమైంది కదా. రాను అంటే నాకు సాంగ్స్ రావు. రాము రాతోటి కదండి, రాను బొంబాయికి రాను అనే సాంగ్తో ఫేమ్ అయ్యారు కదా ఆయనే. మంచి ఫేమ్ అయితే అయ్యారు. రాము రాతోడి గారు కూడా చాలా కష్టపడి అసలు మిస్ వరల్డ్ ప్లాట్ఫామ్ అనుకుంటా, మిస్ వరల్డ్ ప్లాట్ఫామ్ పైనే ఆయన, కొంచెం మర్చిపోయాను రాసుకున్నాను కానీ సరే, ఓకే మీకు తెలిసే ఉంటుంది. రాము రాతోడి గారు చాలా బాగా చెప్పాలనుకున్నాను, ఈ స్పెక్స్ హడావిడిలో మర్చిపోయి ఉంటాను. రాను బొంబాయికి రాను ఫేమ్ అండి ఆయన. మీ అందరికీ తెలుసు, ఆయన కూడా నాగార్జున గారి కోసం కూడా ఒక పాట పాడారు, అది కూడా చాలా బాగుంది. బిగ్ బాస్ 9 హిస్టరీలో ఉండాలి అని ఆయన పాటలో చెప్పారు. అయితే నాగార్జున గారు ఒక మాట అన్నారు, బిగ్ బాస్ 9 హిస్టరీలో ఉండాలి, మీరు హిస్టరీలో ఉండాలని. మంచి బ్లెస్ చేసి లోపలికి వెళ్ళారు.
అంటూ లోపలికి వెళ్తూ మై గాడ్ అంటూ హలో హలో అని అందరినీ పరిచయం చేసుకున్నారు ఆయన. అయితే రాము రాథోడ్కు సంజనాకు క్లాత్స్ ఉతికే టాస్క్ వచ్చిందండి వాళ్ళిద్దరికి. అయితే క్లాస్ ఉతికే టాస్క్ అయితే సంజనాకి ఇచ్చారు. ఎందుకంటే ఆవిడకి ఎక్స్పీరియన్స్ సారీ 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 అండి, ఫస్ట్ టైం కదా ఏమనుకోవద్దు, నేను ఆగిపోయాను. ఈ క్లాస్ ఉతికేదైతే మర్చిపోయాను. నెక్స్ట్ 12th సెకండ్ జ్యూరీ మెంబర్, సెకండ్ జ్యూరీ కాదు, నెక్స్ట్ వచ్చిన జ్యూరీ మెంబర్ నవదీప్ గారు వచ్చారు. 4వ కామన్ మ్యాన్గా సెలెక్ట్ చేయడానికి నవదీప్ గారు ఒక కార్డ్ తీశారండి. ఎవరిని తీసుంటుంది అయినా తెలుసు కదా, మన అల్లరి పిల్ల, యాక్టివ్ పిల్ల, స్ట్రాంగ్ పిల్ల, శ్రీజదమ్ము గారిని అయితే ఆయన సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేశారు. తనలోనే 2-3 యాంగిల్స్ ఉన్నాయి అని నాగార్జున గారు అంటే, 2-3 గారు లోపలికి వెళ్తే ఇంకో యాంగిల్ ఉంటుంది, తెలుసు కదా అమ్మాయి. అసలు ఇద్దరు కూడా రెడ్ మార్క్ ఇస్తే, బిందు మాధవి గారు అభిజిత్ గారు ఇస్తే ఈయన గ్రీన్ ఇచ్చి లోపలికి పంపించారు. అగ్ని పరీక్ష చూసిన వాళ్ళందరికీ తెలుసు, టాప్ 5లో కాదు కండి విన్నర్గా అయ్యే ఛాన్సెస్ కూడా మన శ్రీజదమ్ముకి ఉన్నాయి. మంచి అగ్ని పరీక్ష అయితే దుమ్ము దులిపేశారు, బిగ్ బాస్ కూడా దులిపేస్తారని అనుకుంటున్నాం. చూద్దాం, నెక్స్ట్ రేపు నుంచి ఆట మొదలైపోతుంది కదా. ఓట్ అప్పీల్ ఛాన్స్ కూడా వచ్చింది, చాలా హైపర్ యాక్టివ్గా. నేను విన్నర్ని అయితే అందరికీ ఓట్ చేయమని అడిగారు ఆవిడ, సో ఆవిడ కూడా లోపలికి వెళ్ళారు. 13th కంటెస్టెంట్గా సుమన్ శెట్టి గారండి. సుమన్ శెట్టి గారు జయం మూవీ తెలుసు కదా మీకు, అలా ఎన్నో మూవీస్లో చేశారు. ఆయన కూడా ఏవీతో ఎంటర్ అయ్యారు. వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో డల్ అయ్యాను నేను, మా మదర్ సపోర్ట్ చేసి పంపించారు, నాకు ఇది సెకండ్ ఛాన్స్ అంటూ ఆయన లోపలికి ఎంటర్ అయ్యారండి, మంచిగా అనిపించింది. నెక్స్ట్ 5th కామనర్గా ప్రియా శెట్టి, డాక్టర్ పాప తెలుసు కదా. అయితే పెళ్ళి అయిందా అని అడిగితే లేదు, నాకు మ్యాచెస్ చూస్తున్నారు, మా ఫాదర్ పంపించారు, నేను ఈ అగ్ని పరీక్షలో చాలా బాగా ఆడాను, ఇంకా బాగా ఆడతాను, సో నన్ను బ్లెస్ చేయండి అని ఓట్ అప్పీల్ కూడా అడిగి ప్రియా శెట్టి గారు కూడా లోపలికి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ ఎంటర్ అయింది, సారీ నాగార్జున గారు అయితే బాయ్ 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 అని చెప్పేశారు. ఇలా చెప్పి వెనక్కి వెళ్ళే గ్యాప్లో ఒక్క నిమిషం ప్లీజ్ అంటూ శ్రీముఖి గారు ఎంటర్ అయ్యారు. సారీ సార్, 5 కాదు ఇంకొక్కరినండి అంటూ మనీష్ మర్యాద తెలుసు కదా, మొత్తం 3 ఎపిసోడ్స్ వరకు చాలా డల్ ఉన్నారు, ఓవర్ థింకింగ్, ఓవర్ స్ట్రాటజీస్తో. తర్వాత అయితే మొత్తానికి బాగానే ఆడారు. నెక్స్ట్ హౌస్లో కూడా ఎలా ఆడదామో చూద్దాము. మనీష్ మర్యాద గారు లోపలికి ఎంటర్ అయ్యారు. ఆయన అయిపోయిందని సార్ కానీ మొహం చూడాలి, చాలా డల్ అయ్యారు. అయ్యో నన్ను పంపించలేకపోయారే అని చెప్పి ఆయన అంత డల్ అయ్యారు కదా, మరి లోపలికి వెళ్ళాక ఎలాగ ఆడతారో చూద్దాము. ఓకే డన్, ఆయన కూడా హ్యాపీ. అలా కామనర్స్ 5 మెంబర్స్ అన్నారు, 5 కాదు 6 మెంబర్స్ వెళ్ళారండి. అందులో నలుగురేమో ఓటింగ్ ద్వారా, 3 ఓటింగ్ ద్వారా వెళ్ళారు, 3 జ్యూరీ ద్వారా వెళ్ళారు. మంచిదే, బిగ్ బాస్ ఏమో అమాయకుడు కాదండి, పిఆర్ ద్వారా ఇలాంటి ఎక్సెకాలు ఎక్కువ అవుతున్నాయనే బిగ్ బాస్ ఏం చేశారు, జ్యూరీ ద్వారా సెలక్షన్స్ పెట్టారు. అయితే డిమాండ్ పవన్ ఉన్నాడు కదా, మరి ఆయన ఎందుకు తీసుకున్నారు, ఎందుకంటే అంతకంటే బాగా ఆడిన వాళ్ళు నాగా వీళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, అయినా మరి డిమాండ్ పవన్ ఎందుకు తీసుకున్నారు అంటే నాకు ఈ గ్రాండ్ లాంచ్ వచ్చాక అర్థమైందండి. ఎందుకంటే మంచి యంగ్స్టర్స్, అదే మసాలా పుట్టించడానికి ఎవరు లేరు, అందుకు డిమాండ్ ఉపయోగపడుతుందని బిగ్ బాస్ స్ట్రాటజీ ఏమో. సో అందుకే డిమాండ్ పవన్ సెలెక్ట్ చేశారు అని అనిపించింది. ఎందుకంటే ఏదో రివ్యూ చూసి మనకు ఒపీనియనే కదండి, వాళ్ళకి బోల్డ్ అంత అనుభవం ఉంది, 8 సీజన్స్ ఫినిష్ చేశారు, ఎంతోమంది తెలివైన వాళ్ళు, ఎవరెన్ని రివ్యూస్ చెప్పి ఎంత ఓటింగ్ చేసినా వాళ్ళకు ఉండే స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది కదా. మరి ఆ స్ట్రాటజీస్తో షో ఎలా నడిపిస్తుందో, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో,
ఇక్కడ రణరంగమే అన్నారు, రచ్చ రచ్చే అన్నారు. ఆ రచ్చ ఏంటో నాకైతే అసలు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. తెలుసు కదా, 2 హౌస్ల మీద మీ కళ్ళు వేయండి అని చెప్పి నాగార్జున గారు అయితే బయటికి లాక్ చేస్తారు. సో ఇక్కడితో మన 15 మంది కంటెస్టెంట్స్ అయితే ఎంటర్ అయ్యారు. కొంచెం రాము రాథోడ్ దగ్గర నేను స్టక్ అయ్యాను. ఫస్ట్ వీడియో, ఫస్ట్ రివ్యూ నేను చెప్పాను కదా, నేను చాలా నేను కామన్ మ్యాన్నే. జ్యూరీస్ అగ్ని పరీక్ష చేసి వాళ్ళని ఎలా అయితే మంచి కంటెస్టెంట్స్గా అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్గా తయారు చేశారో, నన్ను కూడా స్ట్రాంగ్ రివ్యూవర్గా మీరే తయారు చేయాలి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కోసం ఎవరి కోసమైనా నేను తప్పుగా మాట్లాడుంటే లేదా సరిగ్గా చెప్పలేకపోతే నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. సో సారీ మిగిలిన కామనర్స్, వాళ్ళు ఇంకా మిగిలిపోయారు కదా, 13 కామనర్స్లో 6 మెంబర్సే వెళ్ళారు, ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళతో ఫోటో తీసుకొని పంపించేశారు మన నాగార్జున గారు. కొంచెం ఇక్కడైతే నాకు చాలా బాధ అనిపించిందండి. ఒక అతను షాకీబ్ని చూశారు కదా, ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడంటే షాకీబు, అసలు ఒక నార్మల్గా ఉండి ఫ్రస్ట్రేషన్తో ఫుడ్ టక్క టక్క టక్కమని కొట్టి వచ్చాడు. చాలా తను మొత్తం లుక్ అంతా చేంజ్ అయిపోయింది. కొంచెం తీసుకుంటే బాగుండి అనిపించింది. నాగా షాకీబు వీళ్ళిద్దరిని చూసి నాకు కొంచెం బాధ అనిపించింది. ఏం జరిగిందో ఏమో, బిగ్ బాస్ స్ట్రాటజీనో మన పిఆర్ రివ్యూవర్స్ ఏమో తెలియదు, కానీ నేనైతే మీకు జెన్యున్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా బిగ్ బాస్ గోలా, నిజం చెప్తున్నానండి, నేను అసలు ఈ ఛానల్ని స్టేటస్ల ద్వారా లేదా అలా ఇలా కూడా ప్రమోట్ చేయాలనుకోవట్లేదు. నా మాటలు కానీ ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు రావడం కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నా లోపాలు కానీ, అంటే లోపాలు మీన్స్ సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ చెప్పలేకపోయినా నెక్స్ట్ నుంచి నేను మంచిగానే చెప్తాను. ఎందుకంటే లోపల చాలా కంటెంట్ అనుకున్నాను, ఇక్కడికి వచ్చేసరికి నాకు గుర్తు రావట్లేదు. ఇక ముందు ఇంకా మంచిగా చెప్తాను. ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి, గంట కూడా టిక్ టిక్ అని కొట్టేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. చెప్పారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్ వరకు నా ఛానల్ మీద కూడా ఒక కన్నేయండి బిగ్ బాస్ వస్తే బట్టి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ, బాయ్.